అంటే తమ్ముడు నీ కోసం ప్రేమతో చేశాడు కదా, నువ్వు తాగితేనే వాడికి హ్యాపీ. అయినా ఉపవాసం రేపు కదా, ఈ రోజు నుంచే చేయడం దేనికి? రేపు మీ క్రికెట్ మ్యాచ్ ఉందనుకో, ఈ రోజు ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేస్తాం. ఇది కూడా అలాంటిదే. ముందు రోజు ప్రాక్టీస్ చేశాననుకో, రేపటికి అలవాటైపోతుంది. అంటే ఈ రోజు రాత్రి నువ్వు నిద్రపోవా అమ్మా? అదే కదరా చెప్పింది. ఒకవేళ నిద్ర వస్తే? అలా రాకుండా ఉండాలనే కదరా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా జాగరణ చేయబోతున్నాను. అయినా ఎప్పుడులేంది ఇన్ని డౌట్లేంట్రా? జ్యూస్ అంటున్నారు, ప్రేమ అంటున్నారు. మీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే ఏదో తేడాగా ఉందిరా. కొంపతీస జ్యూస్లో ఏమైనా కలిపారా? మేమేం కలపలేదమ్మా. తీయగొనడానికి తమ్ముడు కొద్దిగా చక్కెర కలిపాడు అంతే. అంతే. అంతేగా? అంతే అమ్మా. కావాలంటే తాగి చూడు. ఏంటి జోకా? సీరియస్ గానే అమ్మా, కావాలంటే తాగి చూడు. అదే మరి ఎక్స్ట్రాలంటే. పచ్చి మంచినీళ్ళు కూడా తాగనంటే జ్యూస్ తాగమంటున్నారు. అయ్యో మర్చిపోయామమ్మా, సారీ. సారీ తర్వాత. ఈ జ్యూస్ కూడా మీరే తాగేసి వెళ్ళి పడుకోండి. అసలే నా పూజకు ఏర్పాట్లు చేసుకోవాలి. మొత్తం